ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు, బాగున్నారా? సో మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది. సో పూజ రూమ్ ముందర కూర్చున్నాను ఏంటని చూస్తున్నారు. సో మీరందరూ అడుగుతున్నారు కదా, అక్క మీరు చాలా బాగా పూజ చేస్తాం, సో మీ పూజ వీడియోని మాకు సపరేట్గా చేసి చూపించండి అని అడుగుతున్నారు కదా. సో మీకోసమే ఈ వీడియో అనమాట. సో ఇవాళ వచ్చేసి ఫ్రైడే కదా, సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది. సో ఆల్రెడీ అంతా కూడా షూట్ చేశాను అనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఏదైనా ఫెస్టివల్స్ అంటే మనం కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ సో ఫ్రైడేస్లో, సాటర్డేస్లో, ట్యూస్డే అలా ఉన్నప్పుడు మనం నార్మల్గానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నేను కూడా అలానే సెలబ్రేట్ చేస్తున్నాను. సో కానీ స్పెషల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మీకోసం అంట. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే కింద రెడ్ కలర్ ఆడుతుంది సబ్స్క్రైబ్ అవుతుంది, దాని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేసి మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూసేయవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మిస్ కాకుండా చూడండి, నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి బయట ముగ్గు పెట్టడానికి వెళ్తున్నాను అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే నేను పాపని స్కూల్కి పంపక ముందు వచ్చేసి మార్నింగ్ 6 లోపలనే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు పాపని స్కూల్కి పంపిన తర్వాత సో మార్నింగ్ 8కే వెళ్తుంది కాబట్టి నేను 5కి లేచినా కూడా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని తనకి బాక్స్ పెట్టి అవన్నీ చేసుకునే లోపల నాకు 8:30 9 అయిపోతుంది అనమాట. దాని తర్వాత నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇంట్లో ఊడ్చేసి ఇంకా తుడిచేసుకొని ఇంకా నేను బయట ముగ్గు అయితే వేసాను. ఇంకా బయట ముగ్గు వేసిన తర్వాత నేను దీపం పెట్టుకుంటాను అనమాట. సో అందరూ చేసేదే నేను కూడా చేశాను. కానీ నేను ఇక్కడ ముగ్గు పెట్టడం ఎందుకు చూపిస్తున్నానంటే సో ఈ సింపుల్ డిజైన్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా, నచ్చుతుంది అనేసి చెప్పేసి చూపిస్తున్నాను. ఈ ముగ్గు అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత చివరిలో నేను ముగ్గు ఎలా వచ్చిందని చూపిస్తాను. నేను మరీ పెద్దవి ఏమి వెయ్యనండి, నాకు కొన్ని సింపుల్గానే వస్తాయి అనమాట. సో వచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి దీని తర్వాత నేను పూజ ఎలా చేసుకుంటాను అది కూడా వీడియో ఉంటుంది. కంపల్సరీ ఎండింగ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట. అలాగే మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా సింపుల్ ముగ్గులు మనం శుక్రవారం కానీ మంగళవారం అలా వేసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు కూడా జరపకుండా ఉంటారు. మా ఇంట్లో బాబు అయితే ముగ్గు పెట్టిన వెంటనే జరిపేస్తాడు అనమాట. సో ఇవాళ అయితే ఈవినింగ్ వరకు అలానే ఉన్నింది. సో ఎందుకంటే వాడు బయటకు వెళ్ళలేదనమాట. ఇక్కడ చూసారా ముగ్గు అయితే పెట్టేశాను. చూసారా సింపుల్గా అనిపిస్తుంది అనమాట ఇంటి ముందర. అదే ఫెస్టివల్స్ అనుకోండి నేను కొంచెం పెద్దగా రంగోలీస్ వేసుకుంటాను. ఇంతకుముందు నేను ఫ్రైడే కూడా రంగోలీ వేసేదాన్ని, బట్ ఇప్పుడు మా బాబుతో కుదరదు కాబట్టి ఇలా సింపుల్గా వేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకైతే నేను ముగ్గు వేసేసి వచ్చేసాను కదా, ఆల్రెడీ పసుపు కుంకుమ అంతా కూడా గడపలకి పెట్టాను. సో ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇంకా దేవుడి పటాలకి కింద ఉన్న చిన్న విగ్రహాలకు కూడా పువ్వులన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నాకైతే పూల మొక్కల్ని పెంచుకోవడం, తులసి మొక్కకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. పెళ్ళికి ముందు అయితే చేసుకునేదాన్ని, బట్ మా అమ్మ కానీ నానమ్మ కానీ పూల మొక్కలు అవన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే రెంట్ హౌస్లో ఉంటున్నాం కదా, సో కుదరదు అనమాట. షిఫ్టింగ్ అప్పుడు కష్టం అవుతుందని చెప్పేసి మా వారు ఇంకా పూల మొక్కలు కానీ తులసి మొక్క కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాను, బట్ కొనివ్వలేదనమాట. ఇంకా ఓకే నేను ఇంట్లోనే ఇంకా పూజ గదిలో నార్మల్గా పూజ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంకా అందరూ చేసేలాగే నేను కూడా ఫస్ట్ పువ్వులు పెట్టుకుంటున్నాను అనమాట పటాలకి. యాక్చువల్గా నేను నిన్ననే పూజ గది మొత్తం కూడా శుభ్రం చేసేసుకున్నాను. మీరు ఏంటండి క్లీన్ చేయకుండా పెడుతున్నారా అని అడగకండి, ఎందుకంటే నేను ముందు రోజే థర్స్డే ఈవినింగే మొత్తం అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అది ఇక్కడ. సో ఇంకా పూలన్నీ కూడా పెట్టిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేశాను. సో నైవేద్యం ఏం పెట్టలేదు, చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ చేసేసుకున్నాను. స్పెషల్ డేస్లో మాత్రమే నేను ఇలా ఏదైనా ఇలా బర్త్డేస్ కానీ ఉగాది సంక్రాంతి అలాంటప్పుడు మాత్రమే నేను నైవేద్యం చేసి పెడతాను అనమాట. ఇంకా ఇక్కడ నేను ఆయిల్ వేసేస్తున్నాను అనమాట దీపాలకి. నేను ఈవినింగ్ మాత్రం బయట పెడతాను, మార్నింగ్ పెట్టాను. ఈవినింగ్ అయితే బయట గడప దగ్గర కూడా 2 దీపాలు పెట్టి పూజ చేసుకుంటాను, మార్నింగ్ ఏం పెట్టాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడికి నా వాటర్ తీసుకొస్తున్నాను అనమాట. సో మనం చిన్న పంచపాత్రలో వాటర్ అనేది పెట్టుకుంటాం కదా, అది తీసుకొచ్చి పెడుతున్నాను. ఇక్కడ ఇంకా నేను దీపం పెట్టేసుకుని మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఒకటి కామాక్షమ్మ దీపం పెడతాను. అలాగే ఓం శక్తి దగ్గర సపరేట్గా ఓం శక్తి అమ్మవారి విగ్రహం దగ్గర వెలిగించుకుంటాను అనమాట. అదే అనమాట నేను అటు సైడ్ వచ్చేసి పెట్టిన దీపం వచ్చేసి. ఇంకా దీపం పెట్టిన తర్వాత అగరబత్తులు, కర్పూరం హారతి, ఇంకా అన్ని రెగ్యులర్గా అందరూ చేసుకునేవి. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇదే అండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాతో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారంటే నేను ఇంకా మంచి వీడియోస్ని పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అంతవరకు మన వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.